అతలాకుతలమయ్యి 26 మంది హిందువులను చంపి వాళ్ళు పారిపోతే వాళ్ళ కోసం వేట మొదలుపెట్టి దేశం వాళ్ళ పోరాటాలు పోరాడుతుంటే వీళ్ళకి ఎందుకో మరి నాకు అర్థం కావడంలే. సెక్యూరిటీ ప్రాబ్లం ఏమో, కాపలా సక్రమంగా లేరేమో. ఇది ఏం మాటలు ఇవి? మీకు ఏం చెప్పారు? మీరు చేసే పద్ధతి ఏంది? మేము మా దేవుణ్ణి వేడుకుంటాం, ప్రతి చోటుకు చెప్పుకోవాలి, వెల్లడించుకోవాలా అని చెప్పే మాట మాత్రమే ఉంది. చేసుకోండి, ఎవడు వద్దని మీకు అడ్డపడలేదు కదా ఎవడు. అయినా మీరు వేసిన ఫాస్టర్లు మీకు సిగ్గుందే కొంచెమన్నా? ఆడ ఇప్పుడు దేశం పరిస్థితి ఏంది? నువ్వు ఇండియాలో పుట్టినావా లేకపోతే ఏమన్నా ఇంగ్లీష్ వాడు ఏమన్నా పుట్టినావా? ఆడ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. నీ వంతు సాయం నువ్వు చెయ్యి, నువ్వు మొగోడు అయితే. ఆడ సెక్యూరిటీ వాడు ఆర్మీ వాళ్ళు సక్రమంగా కాపలా కాలేదేమో అనే మాటలు కాదు మాట్లాడాల్సింది. మీకు యేసుప్రభు నేర్పింది ఏ మాటలేనా? చాలామంది యేసుప్రభు ఫాస్టర్ చూసిన ఇప్పుడు వచ్చే ఈ యూట్యూబ్లో వచ్చే కొన్ని కుక్కల మాటలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. కుక్కలు, మీరు కుక్కల కన్నా హీనమైన అనిపించాలి నాకు. ఈ కర్రీవాడు ఒకటి వచ్చాడు, మళ్ళీ వాడు ఎవడు అద్దాలు పెట్టుకొని ముళ్ళ పందినట్టుంటాడు. వాడి మాటలు, వాడు ఎవడికి పుట్టినారా? మరి మీరు పుట్టి పెరిగే తినేది కూడా హిందువులదేరా? హిందువులు పండించిందే తినాలా? హిందువులు పండించిందే వండుకొని నోట్లో బాగా పెట్టుకుంటారు కదా, బాగా గంచిగడ్డ పెట్టుకుని తింటారు కదా. వాడు హిందువులు పండించిందే కదా. మీకన్నా డేంజరు దేశానికి, భారతదేశానికి డేంజర్ ముస్లింలు కాదురా, క్రిస్టియన్ నా కొడుకులే మెయిన్ డేంజరు. అది గుర్తుపెట్టుకోండి. దేశం ఎట్టుందే ఏమై కొంచెం సాయం చేద్దాము. నీ వంతు నువ్వు సాయం చేయి, లేదా నీ వంతు నువ్వు ఐడియా మాట్లాడు, నీ వంతు నువ్వు ధైర్యం చెప్పు. అది కానీ వాళ్ళు కాపలా కాలేదు చంపేసింది అందుకేనేమో. ఏంట్రా ఈ మాటలు? కన్నడ నీకే చెప్పేది, నీ వరకు వచ్చేదో తెలియదు వీడియో. ఎవరు కన్నడ అద్దాలు పెట్టుకుని ఎట్టడం అంటే ముళ్ళపంది నా కొడుకునేట్టుంటావు. ముళ్ళపంది నాకు